ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థించుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇంకా రక్షణ పొందని వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచని వారు ఈ వాక్య ధ్యానం ద్వారా విశ్వాసముంచున్నట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి. మీ నామమునకు మహిమ వచ్చునట్లు, ప్రజలు రక్షించబడినట్లు కృప చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 21వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఎహెస్కేలు గ్రంథం అంతటిలో కూడాను దేవుడైన యెహోవా తన సేవకుడైన ఎహెస్కేలు ద్వారా తెలియపరుస్తున్నటువంటి ప్రవచనాలు, అతని జీవితాన్ని సూచనగా మార్చి ప్రజల ఎదుట కనపరిచిన విధానాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. బబులోనునకు చెరగా వెళ్ళిన యూదా దేశపు ప్రజలు ఎహెస్కేలు ద్వారా ఈ ప్రవచనాలు వింటున్నారు. యూదా దేశానికి నాశనం తప్పదని, ఇది దేవుడు నిర్ణయించిందని, బబులోనులో ఉన్న యూదా దేశపు ప్రజలు తెలుసుకునేటట్టుగా దేవుడు ఈ లేఖనాలను, ప్రవచనాలను వారి ఎదుట ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్నాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో మరొక ప్రత్యక్షత. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము తిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నేను నీకు విరోధినైతిని. పరులనేమి, దుష్టులనేమి, నీతిపరులనేమి, దుష్టులనేమి నీలో ఎవరూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి, దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలిసికొందురు. చూడండి, ఇక్కడ ఒక మాట మనలను కలవరపరచాలి. అదేమిటంటే, నీతిపరులేమి, దుష్టులేమి, నీతిపరులేమి, దుష్టులేమి, నీతిపరులేమి, దుష్టులేమి. అదేమిటి? నీతిపరులను కూడా దేవుడు ఖడ్గానికి అప్పగిస్తాడా? దుష్టులను ఖడ్గానికి అప్పగిస్తున్నాడు అంటే అర్థం ఉంది. మరి నీతిమంతులను అప్పగించటం ఏమిటి?
ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిందే. చూడండి, యెరూషలేములో నివసిస్తున్నటువంటి ప్రజలలో దేవుని యొక్క వాక్యమునకు లోబడుతున్నటువంటి జనాంగం కూడా ఉన్నారు. వారు ఒక రాంగ్ కన్సెప్షన్లో ఉన్నారు, అవగాహనలో ఉన్నారు. ప్రవక్తలు చెబుతున్నటువంటి మాటల ప్రకారం, ఇర్మియా చెబుతున్న మాటల ప్రకారం బబులోనునకు చెరకు వెళ్ళమని ఆదేశాలు దేవుడు ఇర్మియా ద్వారా ఇస్తుంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ నిందారహితంగా నడుస్తున్న వాళ్ళు కూడా దానిని ఆమోదించలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్న వారు నీతిమంతులు, విగ్రహారాధన చేస్తున్న వారు దుష్టులు. నీతిమంతులు ఉన్నారు, అయినా వారు లోబడుటకు ఇష్టపడలేదు. ఆ కారణం చేత వారు నీతిపరులని వారు ప్రకటించుకున్న దేవుడు వారిని శిక్షకు అప్పగించటానికే ఇష్టపడ్డాడు. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. పరిశుద్ధ స్థలాలను బట్టి దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని ఇస్తున్నాడు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూస్తూ ఉండగా నీ నడుము బ్రద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువము. నీవు నిట్టూర్పు విడిచదవేమని వారు నిన్ను అడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. నిట్టూర్పు విడువుము. ఇక్కడ గ్రోనింగ్ అన్నాడు, నిట్టూర్పుని గ్రోన్ అన్నాడు. గ్రోన్ అన్నప్పుడు వేదనా స్థితి జ్ఞాపకం చేయబడుతుంది, మూల్గులు ఇడుతున్న స్థితి అన్నమాట. నిట్టూర్పు మూల్గుట. ఎందుకు మూలుగుతున్నావయ్యా అంటే, ఖడ్గం బయలుదేరిందని, శిక్ష బయలుదేరిందని, శ్రమదినం వచ్చేసిందని, దుర్వార్త వచ్చిందని వారికి తెలియచేయమన్నాడు. ఎంత విచారం! దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు యూదా జనాంగం. సహోదరుడా, సహోదరి, దేవుడు తీర్పు తీరుస్తోంది పరిశుద్ధ స్థలాలకు. ప్రజలను ఆ స్థలం నుండి బయటకు తీసుకుని వచ్చి ఆ స్థలము 70 సంవత్సరాలు విడవబడేటట్లుగా చేయుట దేవుని ప్రణాళికలో భాగం. దానిని ఒప్పుకోలేకపోయారు. ఈరోజు కూడా చాలామంది తాము భౌతిక సంబంధమైన నీతి చేత జీవిస్తున్న వారు ఉన్నారు. కానీ వారు దేవుడు ఏర్పరిచిన మార్గములోనికి రాకపోతే తమ సొంత నీతి వారిని రక్షింపలేదు. తమ నీతి కార్యములు వారిని రక్షింపలేవు. అట్లాగే యూదాలో కూడా అలాగే జరిగింది. 8వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము, యెహోవా సెలవిస్తోంది ఏమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది, అది పదును గలదై మెరుగు పెట్టి ఉన్నది, అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టబడి ఉన్నది, తలతలలాడునట్లు అది మెరుగు పెట్టబడి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టు వాని యొద్ద ఉంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలేయుము, అది నా జనముల మీదకుని
ఇశ్రాయేలీయుల ప్రధానుల మీదకుని వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి. ఇది యెహోవా వాక్కు. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక తొడచరుచుకొనుము. తొడచరుచుకొనుట శూరుడు చేసేటువంటి పని. దేవుని పక్షంగా శూరుడుగా తొడచరుచుకొని ఇశ్రాయేలీయుల మీదకు ఖడ్గాన్ని పంపమని చెబుతున్నాడు. అంగలార్చి కేకలు వేయమంటున్నాడు. సోదరుడా, సోదరి, తీర్పు దినాన్ని గూర్చిన అంగలార్పు కేకలు ప్రవక్త చేత వేయించాడు దేవుడు. ఈ రోజున మనం కూడా విశ్వాసులం, ప్రభువు బిడ్డలం, లోకానికి సువార్తను చాటిస్తున్నప్పుడు అంగలార్పు, కేకలు వంటి అనుభవం కావాలి. అంగలార్పులో కన్నీరుంది, కేకలు వేయుటలో ఆతృత ఉన్నది. ప్రజలు రక్షించబడాలనేటువంటి తపన ఉంది. సోదరుడా, సోదరి, సువార్తీకరణ ఈనాడు మరిచిపోతున్న కాలానికి వస్తున్నాం. ఎన్నడూ కూడా దేనికి కూడా సువార్తీకరణకు ఇచ్చిన ప్రాధాన్యతను ఇవ్వరాదు. అదియే ప్రధానమైన ప్రథమ అంశంగా విశ్వాసి యొక్క జీవితంలో ఉండాలి. నశిస్తున్న ఆత్మల పట్ల వేదన కలిగిన వారమై సువార్తను మనం ప్రకటించటం నేర్చుకోవాలి. 14వ వచనం, నరపుత్రుడా చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రకటించము. ఖడ్గం ముమ్మారు రెట్టింపబడి జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురమున చొచ్చి వాణ్ణి హతం చేస్తోంది. వారి గుండెలు కరిగిపోవునట్లు పడద్రోయు అడ్డములు అధికములగునట్లు వారి గుమ్మములలో నేను ఖడ్గాన్ని దూసెదను. అయ్యయ్యో, అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడుచున్నది. ఖడ్గమా సిద్ధపడియుండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకుని నా క్రోధం తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. దేవుడు కూడా అంటున్నాడు, యెహెజ్కేలు నీవు తొడదరుచుకో, నేను జబ్బలు దరుచుకుంటానంటున్నాడు. చేతులు చరుచుకొనుట, చేతులు చరుచుకొనుట, జబ్బలు చరుచుకొనుట పోరాటానికి సవాలు విసురుతున్న యోధుని జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుడు యోధుడిగా మారుతున్నాడు. దేవుడు పోరాటానికి సిద్ధం అవుతున్నాడు. దేవుడు ఖడ్గానికి పని చెబుతున్నాడు. సొంత జనుల మీద ఖడ్గాన్ని ప్రయోగించబోతున్నాడు. కారణము వారి యొక్క అవిధేయత. 18వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశము నుండి వచ్చునట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయుము. పట్టణపు వీధి కొనన దాని గీయుము. ఖడ్గమునకు అమోనీయుల పట్టణముకు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందలి ప్రాకారము గల పట్టణములకు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమునకు శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడిస్తూ విగ్రహాల చేత విచారణ చేస్తూ కార్యమును బట్టి శకునం చూస్తున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదుమనియు, ధ్వని ఎత్తుదుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దెబ్బలు వేయమనియు, ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను. శకునాలు అవాస్తవమైన శకునాలు. బట్ గాడ్ ఈజ్ అలవింగ్ దట్ సిచ్యుయేషన్. దేవుడు దానిని వారికి అనుగ్రహిస్తున్నందున వారు శకునము ద్వారా తెలుసుకున్నారు. సోదరుడా, సోదరి, పాత నిబంధన గ్రంథంలో అన్యులు శకునముల ద్వారా
వారి యొక్క మార్గాలు తెలుసుకుంటుండేవారు. అన్యులు దేవుని ప్రజల మీదకు యుద్ధానికి వెళుతున్నప్పుడు శకునాల చేత తెలుసుకొని ఏమి ప్రయోజనం పొందగలుగుతారు? దేవునికి వ్యతిరేకంగా దురాత్మల చేత శకునాలు అనుమతించబడతాయా? దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు గనుక శకునం పనిచేసింది. వారికి ప్రమాణములు చేసుకునిన వారికి ఈ శకునము వ్యర్థంగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకునిన పాపమును అతడు జ్ఞాపకమునకు తెప్పించును. 24వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడినట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకొనినందున నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినందునను మీరు చేయి చిక్కి ఉన్నారు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, అది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనుని గాను గనుని నీచుని గాను చేయము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్థ్య కర్త వచ్చు వరకు అది నిలువదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. చూడండి, సిద్కియా రాజు యొక్క కిరీటం కూలిపోతోంది. ఇదే ప్రభు సెలవిస్తున్నాడు, పడద్రోయుదును. దేవుడు చెబుతున్నటువంటి మాట, రూయిన్ ఐ విల్ మేక్ ఇట్. అర్థమవుతుందా? దేవుడే పడగొట్టాలని తీర్మానానికి వచ్చాడు. నిలబెడటానికి ఇష్టపడిన దేవుడే వారి అవిధేయతను బట్టి వారిని పడగొట్టడానికి ఇష్టపడ్డాడు. చూడండి ఆయన క్యారెక్టర్ ఎటువంటిదో. తాను నిర్మాణం చేసుకున్న జనాంగం వారు దేవునికి అవిధేయత చూపించినప్పుడు వారిని పడద్రోయడానికి ఆయన వెనకాడనటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. నిర్గమాకాండంలో మోషేను ఐగుప్తు దేశము నుండి ప్రజలను విమోచించటానికి ఆహ్వానించిన దేవుడు మోషే బయలుదేరే ముందే సత్రములో అతనిని కనుగొని చంపదూశాడు. కారణం ఏమిటి? ఎన్నో సాకులు చెప్పినటువంటి మోషేను బ్రతిమలాడి మరీ ఐగుప్తుకు బయలుదేరదీసిన దేవుడే సత్రంలో అతను చంపాలని చూశాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే కుమారునికి సున్నతి చేయుట తండ్రి యొక్క బాధ్యత. గెర్షోనునకు సున్నతి చేయని కారణంగా మోషేను దేవుడు చంపజూచాడు. అర్థమవుతుందా? దేవుని పరిచర్యకు బయలుదేరేటువంటి వాడు నిబంధనను గైకొనేవాడిగా ఉండాలి. నిబంధనను గైకొనకుండా టాలాటోలీగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకునేవాడు కాడు. అందుకనే నాగటి మీద చేయి పెట్టడంతో పోల్చాడు దేవుని యొక్క సేవను, కాడి మోయటంతో పోల్చాడు దేవుని యొక్క సేవను. కనుక అనేకులు బోధకులుగా ఉండకండని మరీ చెప్పాడు. కారణం ఏంటంటే బోధిస్తున్నవాడు అనుసరించి బోధించాలి, అనుసరించకుండా బోధిస్తున్నవాడు అల్పుడుగా ఎంచబడతాడు. ఇశ్రాయేలు జనాంగానికి కూడా దేవుడు అదే చెబుతున్నాడు, అన్యులైన నీచులను గనులుగా చేస్తాను, గనులైనటువంటి యూదులను నీచులుగా చేస్తున్నానన్నాడు. దేవుడు రాజ్యాన్ని పడగొస్తున్నాడు. మరలా తిరిగి తన కుమారుడైన క్రీస్తు యేసు వారికి 1000 ఏండ్ల పాలనలో రాజ్యం అప్పగించబడుతుంది. మీరు గమనించండి, ఇశ్రాయేలీయులు అష్షూరు నుండి అలాగే యూదావారు బబులోను నుండి వెనకకు తిరిగి వచ్చిన తర్వాత వారి యొక్క రాజ్యాలు నిలబడలేదు. ప్రభువు యొక్క రాజ్యమే 1000 ఏండ్ల పాలనలో స్థిరపడి 1000 ఏండ్ల పాలన కొనసాగుతున్నప్పుడు వారికి తిరిగి స్వాస్థ్యకర్తగా ఆయనే నిలబడాలి. అప్పటి వరకు వారికి స్వాస్థ్యం ఇండివిజువల్గా వారు పొందటానికి, రాజ్యం నిర్మాణం చేసుకోవటానికి లేనివారుగా తయారవుతారు. 28వ వచనం. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిస్తోంది ఏమనగా, హతము చేయుటకు ఖడ్గమే దుయ్యబడి ఉన్నది. తళతళలాడుచు మరుగుపెట్టిన ఖడ్గం వధ చేయుటకు దుయ్యబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయాదర్శనాలు చూస్తుండగా, వారు వ్యర్థమైన వాటిని మీకు చెబుతుండగా,
దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టించబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. చూడండి, నీవు పుట్టిన దేశములోనే, నీవు నిర్మించబడినటువంటి దేశములోనే, నీవు సృష్టించబడిన దేశములోనే నేను నిన్ను శిక్ష విధించెదను. సహోదరుడా, సహోదరి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నా కన్నులు ఆ పట్టణము మీద ఉండునని దేవుడు ప్రమాణం చేసిన ఆ పట్టణాన్ని దేవుడే స్వయంగా పడగొట్టడానికి కారణం ఏమిటి? దేవుడు మందిరాన్ని ఆ స్థలములో ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ మందిరమును, ఆ స్థలాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలీయులు దేవునితో చేసిన నిబంధనను మీరుట కారణంగా కనిపిస్తోంది. విశ్రాంతి దినాలను దేవుడు సూచనగా ఇచ్చాడు. విశ్రాంతి దినాచారం మీరారు. విశ్రాంతి దినం వారములో 7వ దినం, సంవత్సరాలలో 7వ సంవత్సరం. కనుక 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వాలి. 6వ సంవత్సరమే రెట్టింపు ధాన్యాన్ని దేవుడు అనుగ్రహించేవాడు. అది పొందేవాళ్ళు. 7వ సంవత్సరం పంట వేసేవాళ్ళు. దానిని బట్టి వారి ధనాపేక్ష అర్థమవుతోంది. దేవుడు చెప్పిన మాట అర్థం చేసుకుని ఆచరించటం మనకు మంచిది. దానిని మన సొంత జ్ఞానంతో భాష్యం చెప్పడానికి ప్రయత్నం చేయటం మనకు తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తుంది. దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల పక్కన అది నిన్ను పడేస్తుంది. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టించబడిన స్థలములలోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధిస్తాను. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కృమ్మరించెదను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రగలబెట్టెదను. నాశనము చేయుట యందు నేర్పరులైన క్రూరులకు నేను అప్పగించెదను. నాశనము చేయుటకు నేర్పరులైన క్రూరులు, నేర్పరులైన క్రూరులు. చూడండి, నాశనము చేయుటకు నేర్పరులైన క్రూరులకు దేవుడు తన బిడ్డలను అప్పగిస్తే ఏం జరుగుతుంది? వారికి తీవ్రమైన క్షోభ వారు మిగులుస్తారు. వారి కనుల ఎదుట వారి యవన కుమారులు చంపబడ్డారు. వారి కనుల ఎదుట యవన కుమార్తెలు చెరచబడ్డారు. వారి కనుల ఎదుట వృద్ధులు నిర్దయతో వధించబడ్డారు. చంటిబిడ్డలు చీల్చబడ్డారు. కారణం, వారు విగ్రహాలకు తమ పిల్లలను అగ్నిగుండాలలో వేశారు. దేవుని యొక్క మహోగ్రత ఆ ప్రజల మీదకి వచ్చింది. యూదులు ప్రత్యేకించబడిన వారు, దేవుని జనాంగము, నిబంధన ప్రజలు. వారు దానిని మీరారు. వారు నిబంధనను బ్రేక్ చేశారు, విరిచారు. ఆ కారణం చేత దేవుడు వారిని శిక్షకు అప్పగిస్తున్నాడు. ఆ తరం వారు దేవునితో మాకు పని లేదనుకున్నారు. దేవుడు కూడా అదే విధంగా వారిని నాశనానికే పంపించాడు. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశములో కారును, నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. నీ రక్తము దేశములో కారును, నీ పేరు ఎన్నడూ జ్ఞాపకమునకు రాదు. సహోదరుడా, సహోదరి, తీవ్రమైనటువంటి శిక్ష చేత దేవుడు యోధా దేశాన్ని ముత్తాడు. కారణం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు దేశం చేసిన విగ్రహారాధన, ఆధ్యాత్మిక వ్యభిచారం కంటే, అన్యజనులైనటువంటి వారు చేసిన విగ్రహారాధన కంటే కూడా ఎక్కువ విగ్రహారాధన దేవుని ప్రజలు యెరూషలేములో చేశారు. చెట్ల క్రింద విగ్రహాలు పెట్టారు. ఎత్తైన స్థలాలను ఉన్నత స్థలాలుగా ఏర్పరుచుకున్నారు. భయంకరమైనటువంటి నరవధ చేశారు. నీతిమంతులను సంహరించారు. విధవరాండ్ర సొమ్ము దోచుకున్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలను నాశనానికి అప్పగించారు. ఇష్టానుకూలంగా జీవించినందున ఆ తరము వారిపైన దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. దేశము రక్తముతో నిండేటట్లుగా
దేవుడు దేశాన్ని ఖడ్గానికి అప్పగిస్తున్నాడు. వరదూసిన దేవుడు ఆ ఖడ్గం వరలోనికి పంపించేటప్పటికీ భయంకరమైన నరవధ యెరూషలేములో జరిగిపోతుంది. ఈ దృశ్యం బబులోనులో ఉన్నటువంటి అదే దేశానికి చెందిన చెరకులోనికి వచ్చినటువంటి పెద్దలకు దేవుడు తెలియపరుస్తుండగా వారు శ్రద్ధగా ఆలకించారు. సోదరుడా, సోదరి, దేవుని పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని చొప్పున నడుచుకున్నట్టుకు తీర్మానం చేసుకోవాలి. నీ కన్ను నిన్ను శోధిస్తోందా? నీ కన్నును గురించి నీవు జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. నీ నోటి మాట నిన్ను శోధన చేస్తోందా? నీ నోటి మాటను నీవు జాగ్రత్త చేసుకోవాలి. నీ చెవి నిన్ను అభ్యంతరపరుస్తోందా? దేవుని వాక్యాన్ని వినకుండా లోకం వైపు పరిగెత్తిస్తోందా? నీ చెవిని గూర్చిన జాగ్రత్త, వినికిడిని గూర్చిన జాగ్రత్త నీవు తీసుకోవాలి. నీ కాళ్ళు పాపం కొరకు పరుగులెత్తుతున్నాయా? నీ చేతులు అక్రమం ఆర్జితం కొరకు పరుగులెత్తుతున్నాయా? నీవు ఉన్న చోటే నిలబడి ఆలోచన చేసుకోవాలి. సహోదరుడా, సహోదరి, క్రొత్త నిబంధనలో ప్రభువు కోరుతోంది, నీ సంపూర్ణ సజీవ యాగముగా సమర్పించబడుతున్న నీ దేహాన్ని కోరుతున్నాడు. నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి దేవునికి ఆలయమై ఉన్నదని నీవు గుర్తెరగాలి. కనుక పరిశుద్ధత విషయంలో రాజీ పడవద్దు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికే దేవుడు మనలను పిలిచాడు. దేవుణ్ణి లోకానికి చూపించాల్సిన బాధ్యత విశ్వాసమైన నీపై నాపైనే ఉంది. మనమే రాజీ పడుతున్న వారంగా మారిపోతే ఎవరు లోకానికి సువార్త ప్రకటించగలుగుతారు? ప్రకటన కేవలం బోధ ద్వారా అయితే సరిపోదు, జీవితం ద్వారా కావాలి. వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం 22వ అధ్యాయం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎపిసోడ్ సహకారుల కొరకు ప్రార్థిద్దాం. ప్రభువు సహాయం చేసేటట్లుగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి. రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే పరలోకానికి మార్గము దేవుడు ఏర్పాటు చేశాడని బైబిల్ చెబుతోంది. వేరొక మార్గము లేదనేది బైబిల్ బోధ. కనుక రక్షణను నిర్లక్ష్యం చేయకండి, తప్పించుకొనలేరు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మమ్మలను హెచ్చరిక చేశారు. విశ్వాసములోనికి వచ్చిన వారు పాపములో పడిపోకుండా సహాయం చేయండి. పాపములో పడిన వారు ఖడ్గమున్నదనే భయమును వారు తమ జీవితాల్లో జాగ్రత్త పడుటకు నేర్పించండి. ప్రభు, నీ యందు విశ్వాసం ఉంచి నీలోనికి స్థిరపడుతున్న వారికి దీవెనల పరంపర మీరు ఏర్పాటు చేశారు. దాన్ని గుర్తెరగటానికి నేర్పించండి. మా ప్రేక్షకులందరినీ మీరు రక్షణలోనికి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైయుండును గాక. ఆమెన్.